అండి బియ్యం సంచి బ్లౌజ్ పీస్ ఉంటే చాలు మీరే ఆశ్చర్యపోయే ఐడియా. బ్లౌజ్ పీస్తో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ అద్భుతమైన టిప్స్ తెలుసుకునే ముందు మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మరి ఇంతవరకు మన ఛానల్ని మరి ఎంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి. సో మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన మరి ఓల్డ్ క్లాత్స్తో రీయూజ్డ్ ఐడియాస్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మన ఇంట్లో బ్లౌజ్ పీసులు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇలా మనం కుట్టించుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలాంటి బ్లౌజ్ పీసులు తీసుకొని నేను ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇది కొంచెం ఈ విధంగా నేనైతే ఇక్కడ 4 లేయర్స్ అయితే వచ్చాయండి నాకు. అంటే ఇక్కడ 4 ముక్కలుగా వచ్చాయన్నమాట. ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. పై వైపున కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్తో కొంచెం కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా సైడ్ని వచ్చేసి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి చక్కగా డ్రెస్ టాప్ అయితే రెడీ అయిపోతుంది. చూశారు కదా ఎంత చక్కగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. మనం ఒక కటింగ్తోనే ఇలా డ్రెస్ అంతా కూడా చక్కగా కటింగ్ అయితే అవుతుంది. చూశారు కదా, చాలా బాగుంది కదండి. ఈ విధంగా ఈజీ కటింగ్తో చాలా ఈజీగా సింపుల్గా డ్రెస్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. సో మరి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూశారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి డ్రెస్ టాప్ అనేది హ్యాండ్స్ అలానే టాప్ కూడా చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా మనకి పనికిరాని బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి, చక్కగా ఇలా అయితే మనం కటింగ్ చేసుకొని చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, ఈ విధంగా మనం డ్రెస్ కుట్టుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. ట్రై చేయండి కదా, చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే కట్ చేసుకోవచ్చండి. 4 అంటే నేను అక్కడ 4 అంటే 4 మడతల మీద ఇలా అయితే డ్రెస్ ఫోల్డింగ్ చేసేసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనకి పనికిరాని ఓల్డ్ అయిపోయినటువంటి టీషర్ట్స్ ఉంటూ ఉంటాయి కదండి, పెద్దవాళ్ళే కానీ పిల్లలు కానీ. ఇలాంటి టీషర్ట్స్ పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా టీషర్ట్ని అయితే ముందుగా ఇలా తిరగలు తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా తిరగలు తీసేసి ముందుగా హ్యాండ్స్ 2 కూడా ఈ విధంగా ముందుకు వేసేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. అంటే చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ అన్నీ కూడా 2 కూడా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మన ఇంట్లో ఫిల్లోస్ ఉంటాయి కదండి, ఆ ఫిల్లోస్ ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని రివర్స్లో ఆ ఫిల్లోని ఈ విధంగా ఫోల్డింగ్ చేసామనుకోండి, చక్కగా మనకి ఒక ఫిల్లో కవర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా రివర్స్ తిప్పుకుంటే మనకు ఒక ఫిల్లో కవర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. ఈ విధంగా వేస్ట్ అని పడేసే టీషర్ట్స్ కానీ పిల్లలవి కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, ఈ విధంగా మనం ఫిల్లో కవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కాటన్ కదా, చక్కగా మనకి అటు ఇటు కూడా కదిలిపోకుండా కూడా ఉంటుందన్నమాట. చక్కగా మనం ఎలా పెడతామో అలానే సేమ్ అలానే ఉండిపోతుంటుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాంటివి ఓల్డ్ అయిపోయినటువంటి టీషర్ట్స్ మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. ట్రై చేయండి. చూశారు కదా ఎంత నీట్గా ఉందో, కుట్టే పని లేకుండా సూది దారంతో పని లేకుండా ఈ విధంగా ఓల్డ్ టీషర్ట్ని చక్కగా ఒక ఫిల్లో కవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు బంధువులు వచ్చారనుకోండి, చూడటానికి మనకి ఫిల్లో అంతగా బాగుండదు. సో ఇక మనం ఈ విధంగా టీషర్ట్స్ ఉంటాయి కదా, ఇలా ఫిల్లో కవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా సూది దారంతో పని లేదు, మనం స్టిచ్ చేసే పని లేదు, ఈజీగా ఇలా మనం అయితే రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. రైస్ బ్యాగ్ ఒకటి తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఈ రైస్ బ్యాగ్ సైడ్లు మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మీకు నచ్చిన క్లాత్స్ ఉంటాయి కదండి, బ్లౌజ్ పీసులు కానీ లేదంటే మనకి మనం శారీ కట్టకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి, అలాంటి శారీ ముక్క కానీ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ సింగిల్ అయినా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. నేను ముందుగా ఇలా శారీలో నాకు మిగిలిపోయిందనమాట, సగం ముక్క అలానే ఉండిపోయింది. సో ఈ విధంగా కొంచెం కట్ చేసేసి నేను ముందుగా థ్రెడ్స్ అయితే కుడుతున్నాను అన్నది. ఇది ఎందుకు అనుకుంటున్నారా, నేను తర్వాత లాస్ట్లో చెప్తాను. ముందుగా ఇలా కొంచెం కట్ చేసేసుకుని 2 ఇంచులు ఇలా
థ్రెడ్ లాగా కుట్టుకుంటున్నాను అనమాట. సో ఇది కుట్టేసిన తర్వాత ఇప్పుడు రైస్ బ్యాగ్ను సైడ్లో ఉన్నటువంటి ఎడ్జల్ని శుభ్రంగా కట్ చేసేసిన తర్వాత దానికి సరిపోను క్లాత్ని తీసుకోవాలండి. క్లాత్ని తీసుకొని దీనికి అటాచ్ చేయాలన్నమాట. రైస్ బ్యాగ్ ఎంత ఉందో అంత సైజు ఒక ముక్కను తీసుకొని దాని చుట్టూరు కూడా అంచులు కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకోవటం వల్ల మనకి ఇలా రైస్ బ్యాగ్ అంతా కూడా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్ని కట్ చేసేసి ఇలా ఒక క్లాత్కి దానికి అటాచ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా రెండు కూడా అటాచ్ చేసేసుకొని చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. సో ఈ విధంగా మనకి రైస్ బ్యాగ్ అయితే ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక బ్యాగ్ లాగా రెడీ అవుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో రైస్ బ్యాగ్ అయితే ముందుగా చూపించాను కదా మీకు. ఆ రైస్ బ్యాగ్కి క్లాత్ పెట్టేసి ఈ క్లాత్ చుట్టూరు కూడా నేను ఆ ఫోల్డింగ్ అనేది అంటే ఒక అంచు అనేది కుట్టుకుంటూ వచ్చానమాట. సో ఇలాగ మనకు కదలకుండా ఉంటుంది. ఇలా మనకి ఈ బ్యాగ్కి క్లాత్ను అటాచ్ చేసేసి ఇలా అంచులు మొత్తం కూడా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. సో ఇదంతా కూడా రైస్ బ్యాగ్ లోపల ఉండిపోయింది. ఇక్కడ నేను ఫోల్డింగ్ చేసి కుడుతున్నానండి ఇదంతా కూడా. సో మరి ఈ టిప్పు తెలుసుకునే ముందు మరి చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ డే చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. మన రైస్ బ్యాగ్ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. సో మనకి ఓల్డ్ అయిపోయినటువంటి క్లాత్స్, శారీస్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా చక్కగా రైస్ బ్యాగ్తో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనం బయట కొనే పని లేకుండా ఈజీగా మనకి రైస్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఈ విధంగా రైస్ బ్యాగ్ లోపల ఉందనమాట. నేను క్లాత్ని పైకి చూపిస్తున్నాను. ఈ విధంగా చుట్టూరు కూడా కొద్దిగా మడత పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా 4 పక్కలకు కూడా ఆ రైస్ బ్యాగ్ ఎంత అయితే ఉందో అంత క్లాత్ తీసేసుకొని ఇలా కొద్దిగా మడత పెట్టేసుకుంటూ ఇలా చివరి వరకు చక్కగా కుట్టు వేసుకుంటూ రావాలి. చూసారు కదా ఈ విధంగా రైస్ బ్యాగ్ ఈ విధంగా మధ్యకు ఫోల్డింగ్ చేసేసి ఇటు 4 ఇంచెస్ అటు 4 ఇంచెస్ ఇటు 4 సైడ్స్ కూడా 4 ఇంచెస్ ఉండేటట్లుగా మార్కింగ్ చేసుకొని ఇలా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇది ఎందుకనేది నేను చెప్తానండి. అంతకంటే ముఖ్యంగా చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు కానీ చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మరి చూసారు కదా ఈ విధంగా 4 ఇంచెస్తో నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇది కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిపైన ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత ఈ విధంగా అయితే మనం ఇప్పుడు చూసారు కదా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత 4 ఇంచెస్తో మనం కట్ చేసుకున్నాం కదా. తర్వాత ఇలా స్టిచ్ చేసేసుకొని కదలకుండా మనం కట్ చేసిన తర్వాత స్టిచ్ వేసేసుకుంటే జారిపోకుండా ఉంటుంది క్లాత్. అలానే రైస్ బ్యాగ్ ఈ విధంగా కదలకుండా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్న ఇలా కుట్టు వేయకుండానే ముందుగా ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న దానిపైన స్టిచ్ వేసేసుకొని ఇలా 4 అటు సైడు ఇటు సైడు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, దీని రివర్స్లో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా రివర్స్లో మనం ముందుగా కట్ చేసుకున్న తర్వాత దానిపైన స్టిచ్ వేసేసుకొని రివర్స్లో ఈ విధంగా పెట్టేసి చక్కగా ఇలా మళ్ళీ మరొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇది ఒక బ్యాగ్ లాగా ఉంటుంది కాబట్టి మనకి డబుల్ స్టిచ్ చేసుకుంటే ఆగుతుందనమాట. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత నేను ముందుగా ఇలా థ్రెడ్స్ అయితే కుట్టుకున్నాం కదండి, ఇక్కడ మార్కింగ్ చేసుకుని సమానంగా ఆ థ్రెడ్స్ని అయితే ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే చూసారా మనకి ఇలాగ శారీతో ఓల్డ్ అయిపోయిన శారీతో మనకి రైస్ బ్యాగ్ అనేది తయారైపోయింది. మనకి చక్కగా ఈ విధంగా మార్కెట్కి వెళ్ళినా సరుకులకు వెళ్ళినా కూడా ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళామనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మీరు ఎక్కడ కొన్నారు అని కూడా అడుగుతారండి, అంత చక్కగా ఉంటుందన్నమాట. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా మనకి బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ మీకు రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. తిరగలు తీసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. నేను డబుల్ స్టిచ్ వేసుకున్నాను చూడండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా డబుల్ స్టిచ్ వేసేసుకొని ఆ థ్రెడ్స్ ముందుగా నేను కుట్టుకున్నాను కదండి, అవి ఈ విధంగా
ఇలా అయితే స్టిచ్ వేసేసుకున్నాను. చూసారు కదా ఈ విధంగా. సో ఈ విధంగా చక్కగా మనం ఎన్ని రైస్ బ్యాగ్స్ కావాలంటే అన్నీ చక్కగా ఈ విధంగా మనం చాలా సింపుల్ అండి, ఈజీగా ఇంట్లోనే చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. చాలా ఈజీ, సింపుల్ అండి. ఎవరైనా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇంట్లో మిషన్ ఉంటే చాలండి, చక్కగా ఈజీగా ఈ విధంగా ఎన్ని బ్యాగ్స్ అయినా మనం రెడీ చేసుకోవచ్చు. సో మనం ఇంట్లో మిషన్ లేదు అనుకోండి, చేతితో కూడా మనం ఈ విధంగా సూది దారంతో కుట్టుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదే రైస్ బ్యాగ్ మనం బయట కొనాలంటే చాలా రేట్లు అయితే చెప్తూ ఉంటారు. మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా రైస్ బ్యాగ్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఈ రైస్ బ్యాగ్తో ఈ క్లాత్ రైస్ బ్యాగ్ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు నచ్చిందా లేదా, మీకు ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించినా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చక్కగా బట్టలైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా బయటికి వెళ్ళాలనుకోండి, పిల్లలకి ఏమైనా, మనం హాస్టల్లో ఉన్న పిల్లలకైతే ఏదైనా లగేజ్ తీసుకెళ్ళాలన్నా కూడా ఇలాంటివి బట్టలు కానీ, అలానే పిల్లోస్ కానీ, లేదంటే దుప్పట్లు కానీ, బెడ్షీట్స్ కానీ ఈ విధంగా ఏవైనా చక్కగా పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు. చూడటానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా ట్రై చేసి చూడండి. సరుకులకు వెళ్ళినా లేదంటే కూరగాయలు తేవాలన్నా కూడా ఈ సంచి అయితే డబుల్ స్టిచ్ చేసి వేసుకున్నాం కాబట్టి మనకి చక్కగా ఎంత బరువైనా కూడా అవుతుందన్నమాట. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా బట్టలు పెట్టుకోవచ్చు, కూరగాయలు పెట్టుకోవచ్చు, సరుకులు పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఉంది కదండి. చాలా ఈజీగా ఎవరైనా స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే మనం రైస్ బ్యాగ్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలాంటివి అంటే స్టిచ్ చేసేవాళ్ళు, అంటే మిషన్ టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇలాంటి క్లాత్స్ అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. అవి ఓల్డ్ అయిపోయినాయని పక్కన పడేస్తూ ఉంటాం. సో ఇవి కూడా చిన్న పిల్లలకి ఒక ఫ్రాక్ లాగా రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా నేను లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలాగా రివర్స్లో క్రాస్గా ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలకి ఒక ఫ్రాక్ లాగా రెడీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా పై వైపు నుంచి ఒక బటన్ పెట్టేసామనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి. చిన్నపిల్లలకి, బాగా చిన్నపిల్లలు ఉంటారు కదండి, అంటే 2 months 3 months బేబీస్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి లోపల ఒక లైనింగ్ వేసేసి ఈ విధంగా కుట్టేసామనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మనం ఎవరు కుట్టారని కూడా అడుగుతారండి, అంత చక్కగా ఉంటుంది చూడటానికి. సో ఇలాంటి క్లాత్స్ మనం పడేస్తూ ఉంటాం, కానీ దీనివల్ల చక్కగా ఎంత యూజ్ ఉంటుందని మీరే ఆశ్చర్యపోతారు. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఇలాంటి క్లాత్స్ పడేయకుండా ఈ విధంగా రెడీ చేయండి. చూడటానికి పిల్లలకి చక్కగా ఒక ఫ్రాక్ లాగా ఉపయోగించుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. మరి వీడియోకి ఒక హైప్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.